హలో సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇది సార్ మాట్లాడేది. అవునండి, నేనే. సార్ నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాను సార్. నా పేరు గంగాధర్. కాల్ ఇక్కడ ఉంది. మ్హూ. ఇది మీ క్రెడిట్ కార్డ్ పేమెంట్ గురించి కాల్ చేస్తున్నాం సార్. అది పేమెంట్ డ్యూలో ఉంది కదా. ఎంత అమౌంట్? సార్ మీ యాజ్ రేట్ అవుట్ స్టాండింగ్ వచ్చేసి 50,602 రూపీస్ ఉంది సార్. ఎంత? 50,602 రూపీస్ ఉంది సార్ మీ యాజ్ రేట్ అవుట్ స్టాండింగ్. ఓకే. ఇప్పుడు రైట్ ఆఫ్ ఉంది అకౌంట్. అవును సార్. అది మీ కార్డ్ అనేది పర్మనెంట్ బ్లాక్ అయింది సార్. అదే రైట్ ఆఫ్ ఉంది అంటే బ్లాక్ అయిపోతుంది. నేను సెటిల్మెంట్ కోసం ఆల్రెడీ మీ టెలికాలర్స్ మాట్లాడుతున్నాను. ఎందుకంటే చెప్పగలుగుతారా సార్ ఎవరితో మాట్లాడుతున్నారు? నేమ్ అంటే గుర్తులేదు నాకు. ఎందుకంటే నాది మల్టిపుల్ కార్డు కాబట్టి నాకు రెగ్యులర్గా కాల్స్ వస్తున్నాయి. నాకు సరిగ్గా గుర్తులేదు. అయితే నేను చెప్పాను సెటిల్మెంట్ ఇవ్వండి, నాకు ఖతం చేస్తా అని చెప్పాను. కానీ ఎవరు ఏం సపోర్ట్ చేయట్లేదండి. అంటే మీరు 5,000కి అడుగుతున్నారా సార్ సెటిల్మెంట్ అనేది? 5-6,000కి అడుగుతున్నానండి. కరెక్టే సార్. అంత తక్కువ అమౌంట్కి రాదు కదా సార్ మీకు సెటిల్మెంట్ అనేది. ఇప్పుడు నా కార్డ్ లిమిట్ వచ్చేసి 35,000 అండి. ఓకే. నేను వాడుకుంది 34,000. నా ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసి 34. ఓకేనా? ఓకే. అయితే ఆల్రెడీ రైట్ ఆఫ్ ఉంది. ఇప్పుడు నా అకౌంట్లో సెటిల్ చూపిస్తుంది కాబట్టి అందుకే సెటిల్ చేసి క్లోజ్ చేద్దామని చూస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ వేరే బ్యాంక్వి నేను సెటిల్ చేయించాను. ఓకే. వేరే బ్యాంక్ చేసి ఉండొచ్చు సార్. ఇప్పుడు మీరే 34,000 కట్టి సెటిల్మెంట్ ఆప్షన్ అంటే మీకు సిబిల్ అనేది ఇంపాక్ట్ అవుతుంది సార్ డెఫినెట్ గా. పర్లేదు సివిల్ గురించి నేను ఆలోచన లేదు నాకు. వినండి. అదే సార్, సిబిల్ అనేది ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి మీరు తక్కువ అమౌంట్ కు సెటిల్మెంట్ చేస్తారు. కానీ అంత లీస్ట్ అమౌంట్ కి బ్యాంక్ అనేది సెటిల్మెంట్ ఇవ్వదు కదా సార్. ఆల్రెడీ నాకు 9,000కి వచ్చింది, కానీ ఆ టైంలో నాకు ఫండ్ లేక నేను చేయలేకపోయినాను. నేను అప్పుడే క్లోజ్ చేయాల్సింది సార్. మరి 9,000 అందుకే ఆల్టర్నేటివ్ ట్రై చేసిన క్లోజ్ చేయాల్సింది సార్. ఇప్పుడు మీరు ఎవ్రీ మంత్ పేమెంట్ మినిమం అమౌంట్ కూడా కడతలేరు కాబట్టి మీకు ఎవ్రీ మంత్ అనేది చార్జెస్ యాడ్ అవుతున్నాయి సార్. అంటే మీరు కార్డు బ్లాక్ అయిపోయిన తర్వాత కూడా మీకు చార్జెస్ అనేవి యాడ్ అవుతాయి కదా సార్ మీరు యూజ్ చేసుకున్న అమౌంట్ కి. మళ్ళీ మీరు నెక్స్ట్ మంత్ కి వెళ్తే మళ్ళీ మీకు చార్జెస్ యాడ్ అయితే మళ్ళీ మీకు అవుట్ స్టాండింగ్ ఇంక్రీజ్ అయితే సెటిల్మెంట్ అమౌంట్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది సార్ మీకు. ఇప్పుడు మీరు చెప్పండి సెటిల్మెంట్ ఎంత వరకు ఇవ్వగలుగుతారు? లీస్ట్ అమౌంట్ చెప్పండి. కన్సర్న్ మేనేజర్ తోటి మాట్లాడతాను సార్. కానీ మీరు చెప్పండి సార్, అంటే ఫైనల్ గా మీరు ఎంతవరకు క్లోజ్ చేయగలుగుతారో. నేను ఇంకా దానికి ఏమైనా పాసిబుల్ అయితే ఎంత తక్కువ అయితే అంత తక్కువలో క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను నేను. అదే సార్, మీరు అంటే అమౌంట్ చెప్పండి సార్. మీరు ఇప్పుడు మీ యాజ్ రేట్ అవుట్ స్టాండింగ్ 50,602 రూపీస్ ఉంది సార్. ఇది దీనిపైన మీకు సెటిల్మెంట్ అనేది చెప్తారు సార్ బ్యాంక్ నుంచి. ఇప్పుడు లాస్ట్ ఫేవర్ ఎంత ఇవ్వగలుగుతారు మీరు? సార్ ఆ డీటెయిల్స్ అనేది మీ కన్సర్న్ మేనేజర్ మాట్లాడతారు సార్ మీతోటి. అంటే మీరు పర్టికులర్గా అమౌంట్ చెప్తే ఈ అమౌంట్కి అడుగుతున్నారని నేను చెప్తాను సార్. అది 5,000 9,000 కాకుండా చెప్పండి సార్ మీరు. అంటే ఎక్కువనే చెప్పమంటారా? ఎక్కువనే చెప్పమంటారా? అదే సార్, అంత లీస్ట్కి రాదు కదా సార్ మీ ఇంత అవుట్ స్టాండింగ్ పెట్టుకొని. ఇప్పుడు మీరు లేట్ పేమెంట్, మీరు లేట్ ఫీజు ఇవన్నీ మీరే చేసి ఛార్జెస్ మీరే వేసారు కదా, నేనైతే వేయలేను కదా. డబల్ చేసిరు మీరు, 1 yearలో డబల్ చేసిరు. ఒక నిమిషం సార్. ఇప్పుడు మీకు కార్డు క్లోజ్ చేసుకునే ఇంటెన్షన్ ఉంది కాబట్టి నేను కూడా ఇంతో మాట్లాడుతున్నాను సార్ మీకు. ఎందుకంటే వన్స్ అంటే కార్డు క్లోజ్ అయిపోతుంది సార్ అంటే మీకు ఒక పర్సనల్ వర్క్ కూడా డిస్టర్బ్ కాదు సార్ ఇట్లా కలెక్షన్ నుంచి కాల్స్ వచ్చినప్పుడు. సో మీరు అంటే ఒక అమౌంట్ కనుక నాకు చెప్పగలిగితే నేను మీ కన్సర్న్ మేనేజర్తో మాట్లాడి దానికి పాసిబులా లేదంటే ఇంకా ఎంత లీస్ట్కి వస్తుందా అని చెప్పేసి నేను చెప్పగలుగుతాను సార్. అది సో మీరు ఒక అమౌంట్ మీరు 6,500 అని చెప్పండి. 6,500 సార్. మీకు అప్పుడే 9,000కి వచ్చింది సార్ అప్రూవల్ అనేది. ఇప్పుడు ఆ 9,000కి కూడా రాదు సార్ అది మీకు. సో మీరు అయితే దీంట్లో రెండే ఆప్షన్ అండి. ఆప్షన్ 2, నా దగ్గర ఆ అమౌంట్ లేదు. ఇప్పుడు మీరు ఎంత అడుగుతున్నారో నాకు తెలియదు, కానీ అంత అమౌంట్ లేదు మీ దగ్గర. చాయిస్ లేదు. నెక్స్ట్ ఏంది స్టెప్? ఓకే. అంటే మీరు ఆల్టర్నేటివ్ ట్రై చేసి అయినా కూడా మీకు సెటిల్మెంట్ అనేది క్లోజ్ చేయలేరా సార్? యాక్చువల్లీ నేను ఎందుకు ఆపానంటే మీ టెలికాలర్స్ ఒక టైంలో నాతో మిస్బిహేవ్ చేసారు కాబట్టి నేను ఆపాను. ఓకే. అంటే సార్ ఇప్పుడు అంటే మీరు ఏదో అన్నారని చెప్పేసి మీ సిబిల్ అనేది ఇంపాక్ట్ అవుతూ ఉంటది కదా. సివిల్ది నాకు ప్రాబ్లం లేదండి. సివిల్ది ఒక నిమిషం. అంటే మీకు ఈ కలెక్షన్ నుంచి కాల్స్ రావడం, ఫాలో అప్ చేయడము అంటే అది మంచి అనిపేది కదా సార్. అంటే మీ వర్క్ కూడా డిస్టర్బ్ అవుతుంటది కదా ఎవ్రీ టైం. మీ పేరేమన్నారు? గంగాధర్ కదా? అవును సార్. అయితే మీరు గంగాధర్ గారు, మీకు విషయం చెప్తాను. మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నా, నేను ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను.
లేకుంటే నేను నా దగ్గర 2 ఆప్షన్ ఉంది. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే నంబర్ అనేది బ్లాక్ లిస్ట్లో పెట్టుడు. ఎందుకంటే నా దాంట్లో స్పామ్ నంబర్ మనము అన్వాంటెడ్ కాల్స్ రావద్దనుకుంటే పెట్టుకోవచ్చు. రెండో విషయం ఏంటంటే మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంటే నేను తర్వాత మాట్లాడుతాను, నేను బిజీ ఉన్నా కూడా అనొచ్చు నేను. అయినా నేను కంటిన్యూ చేస్తున్నాను, మాట్లాడుతున్నాను లేనా, ఇంటెన్షన్ ఉంది కాబట్టి కదా. సార్ నేను కూడా అదే సార్, మీకు క్లోజ్ చేసుకోవాలని ఇంటెన్షన్ ఉంది కాబట్టి నేను కూడా మీకు చెప్తున్నాను సార్. అది అంటే వన్స్ మీరు అడిగిన అమౌంట్ కాకుండా బ్యాంక్ అనేది మీకు ఎంత సెటిల్మెంట్ ఇస్తుందో అది ఆల్టర్నేటివ్ ట్రై చేసినా క్లోజ్ చేసుకోండి సార్ అని చెప్పి చెప్తున్నాను సార్. ఇప్పుడు ప్రెసెంట్ అయితే నా దగ్గర అంత అమౌంట్ లేదు, ఎందుకంటే లాస్ట్ మంత్ నేను ఒక కార్డ్ సెటిల్మెంట్ చేయించాను. నాకు మీరు కావాలని లెటర్ కూడా మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. 48,000 4,500లో వచ్చింది నాకు. ఓకే, అంటే ఏ బ్యాంక్ సార్? హెచ్డిఎఫ్సి నుంచేనా? కాదు, మరి మీది అన్సెక్యూర్ లోన్, అది సెక్యూర్. అదే సార్ నేను అనేది హెచ్డిఎఫ్సి నుంచేనా సార్ మీరు క్లోజ్ చేసి? హెచ్డిఎఫ్సిది మీది ఒకటే అకౌంట్ ఉంది, అది వచ్చి అమెజాన్ పే లెటర్. ఓకే, సెక్యూర్. మీకు ఒక విషయం తెలుసా అండి గంగాధర్ గారు, అది సెక్యూర్, దాంట్లో నాకు సమ్మన్ వచ్చే ఛాన్సెస్ ఉంది, కానీ దీంట్లో లేదు అన్సెక్యూర్లో. ఎందుకంటే దీనికి నాకు ఏసీఎస్ లేదు, నేను చెక్ ఇయ్యలేదు, కానీ దానికి ఈసీఎస్ ఉండే. వాళ్ళు నాకు ఆఫర్ ఇచ్చిర్రు, నేను క్లోజ్ చేశాను. ఓకేనా, 48,000 48,000 చేంజ్ ఉంటే 4,500 ఆఫర్ ఇచ్చేసి నేను క్లోజ్ చేశాను. ఎందుకంటే నాకు కూడా క్లోజ్ చేయాలని ఉంటుంది. మీరు రైట్ ఆఫ్ దాకా వచ్చి ఇప్పుడు దగ్గర నాకు తెలిసి 2 years అవుతుందేమో, 2.5 years అవుతుందేమో. అవును సార్. లాస్ట్ పేమెంట్ ఎప్పుడైంది చెప్పండి? మీది 2024 ఫస్ట్ మంత్లో చేశారు సార్. వీళ్ళు మీరు ఎట్లా అంటే మీరు కరెక్ట్ ఇప్పుడు మీరు మాట్లాడినట్టు అందరు మాట్లాడలేదు నాతోటి, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడారు. అదే సార్ నేను అనేది, అంటే మీకు ఇప్పుడు మీరు ఏదో బ్యాంక్లో క్లోజ్ చేసి సేమ్ అమౌంట్కి హెచ్డిఎఫ్సిలో రావాలన్నా కూడా కాదు కదా సార్. సో సరే సార్, ఇప్పుడు మీరు పర్టికులర్ అమౌంట్ చెప్తలేరు కదా, నేను మీ కన్సర్న్ మేనేజర్ తోటి లీస్ట్ ఎంత వరకు వస్తుందో చెప్తాను సార్. మీరు ఓకే అయితే మీరు మాట్లాడియండి, నేను మాట్లాడతాను. అదే సార్, అంటే సెటిల్మెంట్ రేజ్ చేద్దాము, ఒకవేళ అప్రూవల్ వస్తే క్లోజ్ చేద్దాం సార్. మీకు ప్రాపర్గా సెటిల్మెంట్ లెటర్ ఇస్తారు సార్ బ్యాంక్. నేను చెక్ చేసుకుంటా కదా, నేను కూడా చెక్ చేసుకున్న తర్వాత వెరిఫై చేసుకున్న తర్వాత పేమెంట్ చేస్తాను కదా. ఫస్ట్ అయితే నాకు అమౌంట్ అయితే చెప్పాలి కదా, ఎంత అమౌంట్ ఎంత వస్తుంది లాస్ట్. నేను కనుక్కొని మీకు కాల్ బ్యాక్ చేస్తాను సార్. నేను లైన్లో ఉంటాను, మాట్లాడియండి. ఇప్పుడు కాదు సార్, నేను కాల్ బ్యాక్ ఎప్పుడు మీరు చెప్పండి సార్, మీకు ఎప్పుడు కాల్ బ్యాక్ అంటే నేను ఇవాళ కాదు, మేబీ రేపు మార్నింగ్ ఆఫ్టర్ 10 ఎప్పుడైనా చేయండి. ఓకే సార్, ఎప్పుడైనా చేయండి. ఒకవేళ నాకు అమౌంట్ ఓకే అనిపిస్తే 100% క్లోజ్ చేపించేద్దాం. ఓకేనా? ఓకే. కాకపోతే ఇక ప్రెసెంట్ ఇప్పుడు ఎట్లా నడుస్తుంది, ఆర్టీపీ రిఫ్యూజ్ టు పే అదే నడుస్తుంది, లేకుంటే సరేనా? ఓకే సార్, నేను అప్డేట్ చేస్తాను సార్. డన్. చలో.